నమస్తే, రామ్ రామ్, అస్సలం వాలేకుమ్, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్దీగా కోరుకుంటూ ఏపీటెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 35కి స్వాగతం, సుస్వాగతం. మరొకసారి అందరూ కూడా చెక్ చేయండి, స్క్రీన్ విజిబిలిటీ, వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. సో కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను క్లాసులు చేయలేకపోతున్నాను. ఒక 2 క్లాస్ అయితే మిస్ అనిపిస్తున్నాయి. సో అయితే లాస్ట్ కాబట్టి ఎలాగైనా చేయాలని చెప్పేసి నేను కామెంట్ కూడా ఇచ్చాను, రిప్లై ఇచ్చాను ఇవాళ నైట్. ఎందుకంటే రేపు మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ మనకి ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి మరి ఒకలాగా లాస్ట్ సెషన్ అలాగే మంచిగా వెళ్ళి అవ్వాలని చెప్పేసి అన్ని టాపిక్లు కవర్ చేస్తూ అయితే తీసుకొని రావడం జరిగింది. మంచిగా ఉండబోతుంది. మరి ఇది ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ప్లేలిస్ట్ ఇంకా ఇప్పటివరకు చూడలేదో అలాగే రివైజ్ చేయాలనుకుంటారో అందరికైతే కింద ఏపీటెట్ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు చూసేయగలరు. మరి పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. లింక్ అయితే కింద ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్లో EMRS 2023 జనరల్ హిందీ అని చెప్పేసి, అలాగే NVS నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ, అలాగే హిందీ వ్యాకరణ్, అలాగే DSC హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ 129 ఎపిసోడ్స్, 5 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి, అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో మరి లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు అయితే స్టార్ట్ చేసుకుందాం. మరొకసారి రేపటి ఎగ్జామ్ కోసం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, పేపర్ ఎలా అనిపించింది అనేటువంటిది కూడా అంతా కూడా మీరు MBQ లాగా, అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు కదా, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద మీరు కింద డిస్క్రిప్షన్ తీసుకొచ్చి కామెంట్ చేసినట్లయితే వాటన్నిటి మీద కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం మంచిగా, అంటే ఎలా ఉంది ఫైనల్గా అనేటువంటిది మనం చేసుకుందాం. అలాగే ఫ్యూచర్ క్లాసెస్ గురించి కూడా మనం రేపు డిస్కస్ చేసుకుందాం అండి. సో మరి ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూడండి, మంచి ప్రశ్న, అన్ని టాపిక్ ఇక్కడ మీకు కవర్ అవుతాయి. సో ఇక్కడైతే ఫస్ట్ క్వశ్చన్ మనకి కొంచెం ఇది ఉందండి, ధ్రువ చరిత్ర ఉంది కదా. సో ధ్రువ చరిత్ర, సుధామ చరిత్ర అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. సో ఈ కే రచయిత కౌన్ హే అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ధ్రువదాసు, నరోత్తమ్ స్వామి, మళ్ళీ గుమాన్ మిశ్రు, బ్రజవాసి దాస్. మీ యొక్క ఆన్సర్ ఎంతో కామెంట్ చేసేయండి. ధ్రువ చరిత్ర కే రచయిత కౌన్ హే? ధ్రువదాస్, నరోత్తమ్ స్వామి, గుమాన్ మిశ్రు, బ్రజవాసి దాస్. ఎవరు కూడా టెన్షన్ పడకండి, మీరు ఎంతైతే ప్రిపేర్ అయ్యారో అంతే ఒకసారి రివైజ్ చేసుకోండి, హాయిగా వెళ్ళి ఎగ్జామ్ రాసింది. ఎవరు కూడా ఏది క్వశ్చన్ వదిలి పెట్టకుండా అన్ని క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. ఏది కూడా వదిలినట్లయితే మనకే నష్టం కాబట్టి ఎవరు కూడా ఏది వదలకండి. మరి ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేస్తున్నట్లయితే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మీ యొక్క సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వల్ల మనం ఇక్కడ దాకా రావడం జరిగింది కాబట్టి, మరి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది కాబట్టి, ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా. మరి ఈ ఆప్షన్ చూడండి, ధ్రువదాసు, నరోత్తమ్ స్వామి, గుమాన్ మిశ్రు, బ్రజవాసి దాస్. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఏదైతే ఉందో మీకు ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నరోత్తమ్ స్వామి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, రెండవ ప్రశ్న చూడండి, స్పర్శ వ్యంజన్ హే. స్పర్శ వ్యంజన్ హే మనకు హిందీ వర్ణమాలలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నట్టే ఇది కూడా ఉంటుంది. స్పర్శ వ్యంజన్ హే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. చ, ట, భ, ఉపరిక్త్, సవి. ప్రశ్న మనకు చదవండి, స్పర్శ వ్యంజన్ హే చ, ట, భ, ఉపరిక్త్, సవి. మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి సరైన సమాధానం 3 కాబట్టి ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఉపరిక్త్, సవి అనేటువంటి అన్నీ కూడా స్పర్శ వ్యంజన అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ పంచమాక్షరి ఏందో కూడా మీరైతే కామెంట్ చేసేయండి, చూద్దాం. ఓకేనా అండి. చలో నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి, जिन शब्दों में लिंग, वचन, कारक आदि के कारण कोई परिवर्तन नहीं होता वह क्रिया, वचन, अव्यय, वाच्य ఆప్షన్ ఏమవుతుందో చెప్పమంటాడు. డెఫినేషన్ ఇచ్చాడు, కింద ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, ఏదని మీరు కామెంట్ చేయమంటున్నాడు. ప్రశ్న మరోసారి చూడండి, जिन शब्दों में लिंग, वचन, कारक आदि के कारण कोई परिवर्तन नहीं होता वह क्या कहलाता है? శబ్దులో మీరు చూసుకున్నట్లయితే మీరు పదాలని ఆధారంగా తీసుకున్నట్లయితే మనకు 2 టైప్స్ ఉంటాయి, వికారి, అవికారి అని చెప్పేసి. అందులో మనకి వికారి అంటే పరివర్తన అవ్వడం, అవికారి అంటే పరివర్తన కానివ్వండి. ఓకే, సారీ. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియ, వచన్, అవ్యయ్, వాచ్య. మరి దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఎవరు చేస్తున్న ఎగ్జామ్ రేట్ అండి. అవ్యయ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. దీనికి ఇంకొక పేరు అవికారి అంటారని గుర్తుపెట్టుకోవాలి, అవికారి. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ 4వ ప్రశ్న, అరే ఉస్నే తో కమాల్ కర్ దియా యహ్ వాక్య హై. ప్రశ్న మరొకసారి చూడండి, అరే ఉస్నే తో కమాల్ కర్ దియా యహ్ వాక్య హై.
నిషేధవాచక్, ప్రశ్నవాచక్, ఇచ్ఛావాచక్, విస్మయవాచక్ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మరి చూడండి ప్రశ్న మరోసారి. అరే ఇక్కడ చూడండి మీరు పంక్చువేషన్స్ ఉన్నాయి. పంక్చువేషన్స్ అంటే హిందీలో మనం విరామ చిహ్నం అంటాం. ఓకేనా అండి. ఎస్, ఉస్నే తో కమాల్ కర్ దియా यह वाक्य है. నిషేధవాచక్, ప్రశ్నవాచక్, ఇచ్ఛావాచక్, విస్మయవాచక్. మరి దీన్ని చూసినట్లయితే సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ డి ఎవరైతే ఎగ్జామ్ రేట్ అండి. विस्मयवाचक అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే वाक्य के भेद अर्थ के आधार पर 8 है और रचना के आधार पर 3 है ना. तो वो कौन कौन सी है आप कमेंट कीजिएगा. మరి అవి ఏంటి फिर कमेंट చేయండి. ఐదవ ప్రశ్న చూడండి. నిమ్న में कौन सा स्वर संधि का उदाहरण है. సంయోగ్, మనోహర్, నమస్కార్, పవన్. సో మంచి ప్రశ్న. సో ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఐదవ ప్రశ్న చూడండి. నిమ్న में कौन सा स्वर संधि का उदाहरण है. సంయోగ్, మనోహర్, నమస్కార్, పవన్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఎవరైతే ఎగ్జామ్ రేట్ అండి. పవన్ అనేటువంటిది స్వర సంధికి ఉదాహరణ. అయితే ఓకే, మరి ఇది ఏ स्वर సంధిలోనే ఇంకొక టైప్ ఉన్నాయి. మొత్తం స్వర సంధి కితనే ప్రకారం होते हैं आप కామెంట్ कीजिए. మొత్తం స్వర సంధి ఎన్ని రకాలు, అందులో ఈ పవన్ అనేటువంటిది ఏ సంధి మీరైతే చెప్పేయండి. సో మరి దాని విగ్రహ వాక్యం ఎలా ఉంటుందో కూడా మీరు కామెంట్ చేసేయండి. ఇక్కడ మీ కామెంట్స్ అన్నీ కూడా వస్తాయి, నేను చూస్తున్నాను. ఎస్, సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే పవన్ యొక్క సంధి విచ్ఛేదం చేయండి, అలాగే సంధి పేరు కూడా చేయండి. చాలా మంచి ప్రశ్న, మనకు కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రశ్న. మరి నేను మీకు ఒకసారి చెప్పేస్తున్నాను, పో ప్లస్ అన్. సో ఇప్పుడు దీన్ని మీరు సూత్రం ఎందుకు కామెంట్ చేస్తుంది, నేను మీకు విగ్రహ చేసి చెప్పాను. పో ప్లస్ అన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈజీగా మీరు చేసేయచ్చండి. ఓకే, సో నెక్స్ట్ काली मिर्च में कौन सा समास है. कर्मधारय समास, तत्पुरुष समास, अव्ययभाव समास, పౌరిహి సమాసం. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ప్రశ్న మరొకసారి చూడండి. काली मिर्च में कौन सा समास है. कर्मधारय, तत्पुरुष, अव्ययभाव समास, బహువ్రీహి సమాస్. మరి సమాసం కా రాజా బహువ్రీహి సమాస్ అంటారు. కర్మధారలో చూసుకున్నట్టయితే మనకి ఏదైనా సరైన సమాధానం ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా కానీ మీకు పదంలో ఏదైనా మీకు దేని ఆ విశేషం తెలుపుతున్నట్లేదు అనుకోండి, అది కర్మధార కిందికి వస్తుంది. తత్పురుష అనుకోండి, దాంట్లో కారక వస్తాయి. అలాగే అవ్యయభావం అనుకోండి, దాంట్లో కొన్ని ఎప్పుడు కూడా చేంజ్ కానటువంటి పదాలు అయితే వస్తాయి. బహువ్రీహిలో మీకు తెలిసిందే दोनों पद प्रधान न होकर तीसरे पद की ओर संकेत करता है, उसे हम बहुव्रीहि समास कहते हैं. जैसे दशहनन, दशहान, जिसके अर्थात रावण. ठीक है ना. నెక్స్ట్ ఇలాగా మీరు చేస్తూ ఉండాలి. ఇలాగా మీకు ప్రిపరేషన్ కూడా అంతా బాగా అయిందని చెప్పేసి భావిస్తున్నాను. 7వ ప్రశ్న చూడండి. నిమ్న మే కిస్ శబ్ద మే ఉపసర్గ కా ప్రయోగ్ నహీ హువా హై. చాలా కేర్ఫుల్ చదవాలి. ఇక్కడ చూడండి, ఈరోజు మీకు మంచిగా ఉండబోతుంది. నిమ్న మే కిస్ శబ్ద మే ఉపసర్గ కా ప్రయోగ్ నహీ హువా హై. నిందా, అభిమాన్, నిరోధ్, పరోపకార్. మీ కామెంట్స్ ఏందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఓకే, ఎస్. మరి निम्न में किस शब्द में उपसर्ग का प्रयोग नहीं हुआ है. నిందా, అభిమాన్, నిరోధ్, ఇక్కడ పరోపకార్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఎవరైతే ఎగ్జామ్ రైట్ అండి. నింద అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, చలో నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న. సడియల్ మే కౌన్ సా ప్రత్యయ హై. సడియల్ మే కౌన్ సా ప్రత్యయ హై. కొంచెం వాయిస్ అది కూడా చిన్నగా వస్తుండొచ్చు నార్మల్ క్లాసెస్ కంటే, రోజు మనం చెప్పుకునే క్లాసెస్ కంటే కూడా, ఎందుకంటే వాయిస్ కొంచెం మీద ఉంది ప్రాబ్లం. సో అందుకని నేను చిన్నగా చేస్తున్నాను. సో మరి సడియల్ మే కౌన్ సా ప్రత్యయ హై. ఈఎల్, ఎల్, అల్, ఇల్. చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రత్యయ అంటే जो शब्दांश किसी मूल शब्द के अंत में जुड़कर అంటే बाद में जुड़कर एक नया अर्थ प्रदान करता है, तो उसे हम क्या कहते हैं, ये प्रत्यय कहते हैं, है ना. तो सड़ियल में कौन सा प्रत्यय है. जी, ఈఎల్, ఇఎల్, అల్, ఇల్. ఎస్ అండి, రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. ఇది ఈఎల్ అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఇలాంటివి మీ ఒక 3 పదాలు అయితే ఉదాహరణ కింద మీరు కామెంట్ చేసేయండి, చూద్దాం. మరి సేవా సత్కార్ సే ఆదర్ పడతా హై ఇస్ వాక్య మే కారక్ హై. చూసారా, ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్కటి ఎలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు, ఎలా రావచ్చు అనేటువంటి మోడల్ క్వశ్చన్స్ తీసుకుని జరిగింది. మీకు ఇది రియల్గా ఈరోజు మంచి ప్రాక్టీస్ సెట్ అవ్వబోతుంది. లాస్ట్ సెషన్ కూడా ఇదే. రేపు మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ కూడా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కూడా అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద
ఈ వీడియో కింద వచ్చి మీరు కామెంట్ రూపంలో మీ యొక్క క్వశ్చన్స్ ఏ వచ్చాయి, ఏమేమి మీరు ఎలా అనిపించింది ఇవన్నీ కూడా మీరు చేసినట్లయితే వాటన్నిటి కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. మళ్ళీ క్వశ్చన్ పేపర్ని కూడా డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఫ్యూచర్ క్లాసెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం అండి. 9వ ప్రశ్న చూడండి. సేవా సత్కార్ సే ఆదర్ బడతా హై ఈస్ వాక్యమే కారక్ హై. ఇక్కడ ఏంది సే అనేటువంటిది ఉంది కదా. సో ఈ సే అనేటువంటిది కారక్. ఈ సే కారక్ ఏ దాంట్లో వస్తుందో మీరు కనిపెట్టాలి. ఆప్షన్ ఏ కర్మ, అధికరణ్, సి కరణ్, డి అపాదాన్. ఏమైంటుందో కామెంట్ చేసేయండి. सेवा सत्कार से आदर बढ़ता है इस वाक्य में कारक है कर्म, अधिकरण, करण, అపాదాన్. మరి దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఈ సి ఏదైతే ఉందో కరణ్ అనేటువంటిది ఇది మనకు సరైన సమాధానం. దీంతో పాటుగా కే ద్వారా అని కూడా వస్తుంది. ఓకే, కే ద్వారా మన ఎవరో ఒకరు కామెంట్ చేశారు, సార్ ఇది మనకు సే వస్తేనే మనకు ఏమవుతుంది అక్కడ కరణ్ అని చెప్పేసి వస్తుంది, మరి కే ద్వారా మళ్ళీ కరణేనా అని అడుగుతున్నారు. సో ఇది కరణేనండి. కే ద్వారా అంటే ఏదైనా కానీ చేయడం ద్వారా, చేసినటువంటి ద్వారా. వా సైకిల్కి ద్వారా స్కూల్ పౌంచా హే అని ఏదైనా వచ్చిందని కే ద్వారా లేదా సే వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఏదైనా హెల్ప్ తీసుకొని పని అవుతుందంటే అది మనకు కరణ్ అవుతుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ కూడా అవ్వచ్చు. అపాదాన్ కారక్ అని కూడా కింద ఇచ్చారు. అపాదాన్ అంటే అలాగే సపరేషన్ అవ్వడం, అలాగే తులనా చేయడం, అలాగే డిస్టెన్స్ మాట్లాడుకోవడం. సో ఇలాగ మీరు చేసుకున్నట్లయితే ఈజీగా మీరు ఈ ప్రశ్నకి ఇలాంటి ప్రశ్నలకి మంచి ఆన్సర్ చేయవచ్చు. 10వ ప్రశ్న చూడండి. జాహ్నవి శబ్ద కా పర్యాయ హై. జాహ్నవి శబ్ద కా పర్యాయ హై. ఆప్షన్ ఏ కుముదిని, రశ్మి, నళిని, మందాకిని. సో దీన్ని చూడండి. సో ఇంకా మంచి మంచి పదాలు అయితే ఉన్నాయి దీనికి ఏమంటారంటే భార్య అని వస్తుంది, గంగా అని కూడా వస్తుంది, అలాగే విష్ణుపది అని కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి దానికి ఇంకోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదేంటో మీరు కనిపెట్టాలి. జాహ్నవి శబ్ద కా పర్యాయవాచి శబ్ద హై కుముదిని, రశ్మి, నల్ని, మందాకిని. దీన్ని చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ డి. ఎవరు తీస్తున్నారు ఎగ్జామ్ రేట్ అండి. మందాకిని అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకేనా అండి. సో మందాకిని మీరు విష్ణుపది అని చెప్పి గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు బద్రీనాథ్ మూవీ చూస్తుంటారు. ఓకే, సో దాంట్లో పదాలు వస్తుంటాయి మనకు. ఒక నది, మందాకిని నది గురించి వాడుతూ కొన్ని పదాలు వాడతారు, అవే మనకి పర్యాయ పదాలండి. ఓకే, ఎస్, ఇలా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మరి ఇప్పటిదాకా ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. దాంతోపాటుగా ఫ్యూచర్లో మీకు జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అలాగే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కానివ్వండి, అన్నీ కూడా వస్తాయండి. ఇప్పుడు క్లాసెస్ కాబట్టి మనం క్లాసెస్ మీతో ఫోకస్ చేసిన తర్వాత టెట్ క్లాసెస్ తర్వాత మనం డిఎస్సి క్లాసెస్ కూడా చేసుకుందామండి. సో డిసెంబర్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఫిబ్రవరిలో అంటున్నారు. ఎట్టకేళ్ళకి ఏదైతే నవంబర్ తర్వాత మనకు రిజల్ట్స్, మనకు నవంబర్లో టెట్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మనకు డిఎస్సికి మళ్ళీ అప్లికేషన్ వేసుకోవడానికి ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒక 2 months లాగా టైం ఉండేసి మేబీ డిసెంబర్, జనవరి 3 నెలల్లో ఎప్పుడైనా ఉండొచ్చండి ఎగ్జామ్. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం అయితే క్లాసులు ఇప్పటి నుంచి చేసేసుకుందాం. మరి ఇక్కడ చూడండి. योग का विलोम है భోగ్, రోగ్, అభియోగ్, నియోగ్ అండి. ప్రశ్న మరొకసారి చూడండి. ఇది యోగ్ అనేటువంటి పదం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి जून 21 अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मनाया जाता है ना. तो इसीलिए योग का विलोम शब्द क्या होगा? भोग, रोग, अभियोग, నియోగ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి భోగ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. మరి ఈ రోగ్కి విలోమ శబ్దం ఏందో కామెంట్ చేసేయండి చూద్దాం. రోగ్కి విలోమ శబ్దం ఏందో మీరైతే కామెంట్ చేసేయాలి. ఓకే, అభియోగ్, నియోగ్ లేదేమని. ఇది 12వ క్వశ్చన్ చూడండి. 12वां क्वेश्चन, अर्थ की दृष्टि से क्रिया विशेषण का भेद नहीं है. स्थानवाचक क्रिया विशेषण, रीतिवाचक क्रिया विशेषण, कालवाचक क्रिया विशेषण, సంబంధవాచక క్రియా విశేషణ. చూడండి ఇక్కడ 4 అయితే ఆప్షన్స్ ఉన్నాయి. మరి అదేందో మీరే ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు చేసేయచ్చండి. క్రియా విశేషణ అనేటువంటిది ఏ పదం, అవికారి పదమా వికారి దాంట్లోకి వస్తాయి. ఏ డిఫరెన్సెస్లో మనకి ఇది వస్తాయి. विकारी शब्द के अंतर्गत आता है या अविकारी शब्द के अंतर्गत यह क्रिया विशेषण आता है? आप बताइएगा क्रिया विशेषण किस शब्द के अंतर्गत आता है. ऑप्शन ए अविकारी, ऑप्शन बी వికారి. आप बताइएगा. ठीक है ना. మరి ఈ క్రియా విశేషణం అనేది ఏదైతే పదం ఉందో ఈ పదము మరి వికారి పదం కిందకి వస్తుందా అవికారి పదం కిందకి వస్తుందా మీరైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అర్థకి దృష్టి సే క్రియా విశేషణ కా భేద్ నహీ హై. చాలా కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ 3 కరెక్ట్గా ఉన్నాయి, 1 రాంగ్ ఉంది. మనం ఎలిమినేషన్ చేస్తున్నట్టయితే ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. మరి స్థానవాచక, రీతివాచక, కాలవాచక, సంబంధవాచక, మరి అయితే మనకు ఆప్షన్
ఆప్షన్ డి ఇస్ ద ఎవరైతే ఇస్తున్నారో కరెక్ట్ రైట్ అండి, రైట్ ఆన్సర్ ఇది. సో సంబంధవాచక అనేటువంటి ఉండదు. సో సంబంధవాచక బదులుగా మనకి ఇంకేం ఉండాలి అయితే మీరు కామెంట్ చేయండి చూద్దాం. మరి నేను చెప్పేస్తున్నాను. ఇంకోటి ఏందయ్యా అంటే పరిమాణ వాచక అండి. ఏమంటారు? పరిమాణ్ వాచక్. చాలామంది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. పరిణామ్ అంటారు. పరిణామ్ అంటే రిజల్ట్ అండి. పరిమాణ్ అంటే మాత్ర అంటే క్వాంటిటీ. ఓకే, సో మనకి స్థాన్ వాచక్ అంటే ప్లేస్ని బట్టి మనకి క్రియా విశేషం చెప్పొచ్చు. అలాగే రీతి వాచక్ చేసే విధానం బట్టి, కాల్ వాచక్ అంటే టైం బట్టి మనం చెప్పొచ్చు. అలాగే పరిమాణం అంటే క్వాంటిటీని బట్టి కూడా మనం ఆ విశేషం ఏంటనేది కూడా మనం చెప్తాం. కాబట్టి ఇది దేని కింద వస్తుందంటే ఇది అవ్యయ కిందకి వస్తుంది. అవ్యయ అంటే అవికారి అండి. ఓకే, ఎస్. సో మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి 13వ ప్రశ్న. మీకు ఇప్పుడు అంతా కూడా ఐడియా అంతా కూడా మీకు రివైజ్ అవుతుండొచ్చు. ఎందుకంటే అన్ని టాపిక్లు ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా మీకు ఒక్కసారిగా మీ మైండ్లో వస్తుండొచ్చండి. మరి ఇక్కడ చూడండి 13వ ప్రశ్న. హిందీ సాహిత్య ఇతిహాస్కి ప్రథమ లేఖక్ కౌన్ హై? ఆచార్య రామచంద్ర शुक्ल, सरदार पूर्ण सिंह, गारसा दत्तासी, हजारी प्रसाद द्विवेदी. ఎస్ అండి, రైట్. మరి హిందీ సాహిత్య ఇతిహాస్కి ప్రథమ లేఖక్ కౌన్ హై? ఓకేనా అండి. ఆప్షన్ ఏ ఆచార్య రామచంద్ర शुक्ल, బి సర్దార్ పూర్ణ సింగ్, ఆప్షన్ సి గార్సా దత్తాసి, ఆప్షన్ డి హజారీ ప్రసాద్ ద్వివేది అండి. మరి ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏందో ఫటాఫట్ అయితే కామెంట్ చేసేయండి. ఎస్. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. లిటరేచర్లో మనకి ఉన్నాయి కదా, అక్కడ కూడా అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి ఎవరు ఇస్తున్నారు ఎగ్జామ్ రేట్ అండి. గార్సా దత్తాసి అనేటువంటిది కూడా వస్తుంది. హిందీ సాహిత్యకే సరళ ఇతిహాస్ రచనాకారు ఎవరో కామెంట్ చేసేయండి చూద్దాం. हिंदी साहित्य के सरल इतिहास के रचनाकार कौन है? एकदम మంచి ప్రశ్న. ఎందుకంటే అది షార్ట్గా ఉంటుంది బుక్, అందరికీ కూడా ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఎస్. సో ఇప్పుడు చూడండి 14వ ప్రశ్న ఎస్జిటికి సంబంధించి www का सही रूप है? www का सही रूप है. ऑप्शन ये देखिए विंडो वर्ल्ड वाइड, ऑप्शन बी वेब वर्किंग विंडो, ऑप्शन सी वर्ल्ड वर्किंग वेब, ऑप्शन डी वर्ल्ड वाइड वेब. वर्ल्ड वाइड वेब. సో మీ యొక్క ఆన్సర్ ఎందుకు అయితే కామెంట్ చేయండి. www का सही रूप है विंडोज़ वर्ल्ड वाइड, ऑप्शन बी वेब वर्किंग विंडो, ऑप्शन सी वर्ल्ड वर्किंग वेब, ऑप्शन डी वर्ल्ड वाइड వెబ్. ఓకే అండి. ఎస్. సో అయితే ఇక్కడ మీకు సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఎవరైతే డి ఇస్తున్నారు ఎగ్జామ్ రేట్ అండి వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎస్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. ఓకేనండి. సో నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి 15వ ప్రశ్న. www के आविष्कारक कौन है? ली एन फियोंग, बिल गेट्स, टिम बर्नर्स-ली, ఎన్ రసీల్. ప్రశ్న మరొకసారి 15వది. www के आविष्कारक कौन है? www के आविष्कारक कौन है? ली एन फियोंग, बिल गेट्स, टिम बर्नर्स-ली, ఎన్ రసీల్. ఆప్షన్స్ మరొకసారి చూడండి. లీ ఎన్ ఫియోంగ్, ఆప్షన్ బి బిల్ గేట్స్, ఆప్షన్ సి టిమ్ బర్నర్స్-లీ, ఆప్షన్ డి ఎన్ రసెల్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం www ఫుల్ ఫామ్ తెలుసుకున్నాం కదా. సో యూఎస్బి ఫుల్ ఫామ్ కూడా మీకైతే చెప్పాను, అలాగే మీరు అది చేశారు. అలాగే సిపియూ గురించి ఫుల్ ఫామ్ చేశారు. ర్యామ్, రోమ్ ఇవన్నీ యొక్క ఫుల్ ఫామ్ ఏందో మీరు కామెంట్ చేసేయండి. దాంతోపాటుగా ఈరోజు అడిషనల్ ఏంటంటే వైఫై యొక్క ఫుల్ ఫామ్ ఏందో మీరైతే కామెంట్ చేసేయండి. ఇక్కడ దీనికి సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి టిమ్ బర్నర్స్-లీ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, చలో నెక్స్ట్ ప్రశ్న చూడండి 16వ ప్రశ్న. बुद्धि मॉडल की रचना प्रस्तावित की गई थी? థాండైక్, వర్నన్, జేపీ గిల్ఫర్డ్, కైటల్. ప్రశ్న చూడండి. ఇది మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ బాల వికాస్ ఏవం శిక్షా శాస్త్ర ఏదైతే ఉందో సిడిపి. సో అందు నుంచి మనం ఇక్కడ క్వశ్చన్ తీసుకోవచ్చండి. బుద్ధి మోడల్కి రచన ప్రస్తావిత్ కీ గయి థీ? థాండైక్, వర్నన్, జేపీ గిల్ఫర్డ్, కైటల్. మరి ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారు ఎగ్జామ్ రేట్ అండి జేపీ గిల్ఫర్డ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 17వ ప్రశ్న. వ్యక్తిగత నిర్దేశం మే కౌన్ సా బిందు సహీ నహీ సమ్మిళిత్ హోతా హై? చూడండి, ఇది కూడా మంచి ప్రశ్న. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే సమూह वैज्ञानिक परीक्षण, ऑप्शन बी विशेष मानसिक क्षमताएं, ऑप्शन सी अभिक्षमता और अभिवृद्धि, ऑप्शन डी వ్యక్తిగత విశేషతాయి. చూడండి, మనకు వ్యక్తిగత నిర్దేశం అన్నారు కాబట్టి సో ఇందులో మీరు చాలా ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా మీరు దీన్ని అయితే చేసేయచ్చు. మరి ఇక్కడ చూడండి
प्रश्न మరొకసారి వ్యక్తిగత నిర్దేశन में कौन सा बिंदु सही नहीं सम्मिलित होता है అంటే ఇక్కడ చూడండి నహి క్వశ్చన్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి. మనకు ఎగ్జామ్లో ఇవి చాలా ఇవి అడుగుతాడు మన ట్రిక్కీగా. సో ఇక్కడ చూసినట్లయితే సమ్మిళిత నహి హోతా హై అన్నట్లయితే మరి ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ దాంట్లో సమూహం కనిపిస్తుంది రైట్. సో మనకి ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే ఆప్షన్ సమ్మిళిత నహి అన్నాడు కాబట్టి మనకు ఇక్కడ సమూహం ఏదైతే గ్రూప్ అని వచ్చిందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏది ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఎస్ మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 18వ ప్రశ్న మనకు ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో దాని నుంచి తీసుకున్నట్లయితే చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ వ్యూస్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ఆప్షన్ ఏ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్, ఆప్షన్ సి ట్యూషన్ సెంటర్స్, ఆప్షన్ డి టీచర్ ట్రైనింగ్స్. ప్రశ్న మంచిగా ఉంది చూడండి. చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ వ్యూస్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ఆప్షన్ ఏ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్, ఆప్షన్ సి ట్యూషన్ సెంటర్స్, ఆప్షన్ డి టీచర్ ట్రైనింగ్స్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అంటే చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అనేటువంటిది మనకు ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ప్రజెంట్గా ఎన్ఈపి బేసిక్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏమంటున్నారంటే టీచర్ ఈజ్ ఏ ఫెసిలిటేటర్ అంటున్నారు. సో నాట్ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కాదండి, ఇప్పుడు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఎస్ సో మనకి ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి 19వ ప్రశ్న अर्थ ग्रहण के कौशल के विकास के लिए अधिक उपयोगी है. प्रश्न मरोकसारी अर्थ ग्रहण के कौशल के विकास के लिए अधिक उपयोगी है. ऑप्शन ए समाचार वाचन, ऑप्शन बी व्याकरण शिक्षा, ऑप्शन सी मौन वाचन, ऑप्शन डी सस्सर वाचन अंडी. సో ఇక్కడ చూసినట్లయితే 19th ప్రశ్న చూడండి अर्थ ग्रहण के कौशल के विकास के लिए अधिक उपयोगी है. ऑप्शन ए समाचार वाचन, ऑप्शन बी व्याकरण शिक्षा, ऑप्शन सी मौन वाचन, ऑप्शन डी सस्सर वाचन. ఏమంటున్నాడంటే ఇక్కడ అర్థ మీనింగ్ అర్థ అంటే మీనింగ్, ఇక్కడ అర్థ అంటే చాలా మీనింగ్స్ వస్తాయి మనకి. అర్థ అంటే ఒకటి మనీ వస్తుంది, ఒకటి ఎకనామిక్ అని వస్తుంది. ఇక్కడ అర్థ అంటే మీనింగ్ అండి. ఓకే సో మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ఎలా డెవలప్ అవుతుంది మనలో అన్నట్లయితే ఏది యూజ్ అవుతుంది ఎక్కువ అన్నట్లయితే సమాచార వాచన్ అంటే న్యూస్ రీడింగ్, వ్యాకరణ శిక్ష అంటే గ్రామర్ రీడింగ్, అలాగే మౌన్ వాచన్ అంటే సైలెంట్ రీడింగ్, సస్సర్ వాచన్ అంటే లౌడ్ రీడింగ్. ఏది చేస్తే మనకు వస్తుందంటే ఇక్కడ ఆప్షన్ బి ఆప్షన్ సి ఎవరు తీసుకున్నారు ఎగ్జామ్ రైట్ అండి. మౌన్ వాచన్ అనుకున్నది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే చలో మరి 20వ ప్రశ్న చూడండి సఫలతా కా మంత్ర పాఠ హై. సఫలతా కా మంత్ర పాఠ హై ఈ లెసన్ ఏ టెక్స్ట్ బుక్లో ఉందైతే ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందైతే కామెంట్ చేయండి. మీరందరూ కూడా కంటెంట్ టెక్స్ట్ బుక్ చదివేసి ఉంటారు అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఆప్షన్ ఏ కహానీ, బి సంవాద్, సి నిబంధ, డి ఏకాంకి. ప్రశ్న మంచిగా ఉంది చూడండి. సఫలతా కా మంత్ర పాఠ హై కహానీ, సంవాద్, నిబంధ్, ఏకాంకి. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి కహానీ పాఠ అండి. ఇది అంటే స్టోరీ లెసన్ ఇది. ఓకే సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎస్ సో మొత్తంగా మనం అయితే ఈరోజు 20 క్వశ్చన్లు అయితే చేసాం. సో మరి ఈ 20 క్వశ్చన్లు మీకు ఎలా అనిపించాయి, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ సజెషన్స్ ఫీడ్బ్యాక్ అన్ని ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా మనం నెక్స్ట్ రాబోయే క్లాసులో కూడా మంచిగా అయితే అందించుకుందాం. అలాగే ఇంకా మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు అక్కడ నుంచి ఫ్రీగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. మరి ఇక్కడ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఇంకా కావాలనుకున్నట్లయితే కనుక మరి లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మార్నింగ్ సెషన్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో రాసే ప్రతి ఒక్కరికి కూడా ऑल द बेस्ट अंडी. तो एड+ चैनल की तरफ से आप सभी को बहुत बहुत शुभकामनाएं कि आप कल अच्छे से एग्ज़ाम देके और आके इस वीडियो के नीचे ఈ వీడియో కిందట మీ యొక్క ఏవైతే ఎంబీక్యూ ఉన్నాయో అంటే మీకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే గుర్తున్నాయో ఇక్కడ వచ్చేసి అయితే మీరు కామెంట్ చేస్తే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామని చెప్పేసి నేను కోరుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త రేపటి ఎనాలిసిస్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.